అందరికీ నమస్కారం. విద్య దాని గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. అవతలవాడి డెస్టినీని మనం జాతకం చూసి మార్చలేం. జాతకం ఎప్పుడు కూడా అవతలవాడి తలరాతని మార్చదు. తలరాత ఒక్కసారి మనం పుట్టినప్పుడు తలరాత రాసేశారు అంటే జాతక చక్రం డిసైడ్ అయిపోయింది అంటే అది అయిపోయింది. మన జీవితం అలాగే ఉంటుంది. మీరైనా కానీ, నేనైనా కానీ, టాటా బిర్లాలైనా కానీ, ఎవరైనా అంతే. ఓకేనా? ఇప్పుడు అయితే మనం ఏం చేయగలం? ఒక జాతక చక్ర అవతల వాడికి మన జాతక చక్రం చూసి నాయనా నువ్వు ఇది చెయ్యి, ఈ డాక్టర్ చదువు, ఇంజనీరింగ్ చదువు, లేకపోతే ఇంకోటి ఏదైనా చదువు, ఇలాగ మాత్రం మనం చెప్పగలం. చదవవలసిందే మాత్రం ఆ వ్యక్తి. ఒకవేళ ఒక వ్యక్తికి డాక్టర్ అయ్యే యోగము హారోస్కోప్లో ఉండొచ్చు, అదే సమయంలో ఇంజనీర్ అయ్యే యోగము ఉండొచ్చు. అయితే ఆయనకి డాక్టర్ చదివితే కెరియర్ ప్రాస్పెక్ట్స్ అంతగా బాగుండకపోవచ్చు, ఇంజనీర్ కానీ, అందుకని ఆయనకి ఇంజనీరింగే బెటర్ అయి ఉండొచ్చు. అప్పుడు మనం జాతక చక్రం చూసినా నువ్వు ఇంజనీరింగ్ చదవద్దు, డాక్టర్ చదవద్దు, ఇంజనీరింగే చదువు అని చెప్పి ఈ రకంగా మనం అవతల వ్యక్తికి మనం సలహాలు ఇవ్వగలం. ఇంతవరకు మాత్రమే మనం చేయగలం. అయితే ఒక విద్యని గురించి మనం ఒక జాతక చక్రంలో ఎలా చదవాలి, ఈ విషయాన్ని కూడా ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పేస్తున్నారు. నేను అదే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ ఎప్పుడప్పుడు ఎక్కడొక్కడ వీడియోస్లో అప్లోడ్ అయి ఉన్నాయి, లేకపోతే ఎక్కడొక్కడ ఏదో ఒక పుస్తకంలో రాసున్నాయి. ఓకే. అయితే ఇప్పుడు నేను ఫాలో అవుతున్న మన ఆస్ట్రాలజికల్ క్లాసిక్ పేరు జాతక తత్వ అనే ఒక మన ఆస్ట్రాలజికల్ క్లాసిక్లో ఇవ్వబడిన కొన్ని కాంబినేషన్స్ని నేను మీతోటి పంచుకోబోతున్నాను. ఎన్నో కాంబినేషన్స్ ఇచ్చారు ఆ పుస్తకంలో, అన్నీ మనం చెప్పుకోలేం. కొన్ని అసలు వాటి సారం ఏంటి అనేది మాత్రమే నేను మీతో చెప్తున్నా. చాలా తక్కువ మాటల్లో దాని సారం ఏంటి. ముందుగా అన్నిటికన్నా ముందు మనం చూడాల్సింది మన జాతకంలో పంచమ భావాధిపతి, భావాధిపతి దాని కారక. దేనికైనా ఇంతే, భావాధిపతి కారక. చదువు విషయానికి వచ్చేసరికి పంచమ భావాధిపతి దాని కారకులు. నేను ఇక్కడ చదువు అంటున్నాను కదా అని చెప్పి నేను చెప్తున్న చదువు అంటే ఈ రోజుటి ఉన్న చదువు, ఈ విషయం కూడా నేను తర్వాత వస్తాను. ఈ రోజుటి ఉన్న చదువుకి మనం ఈ శాస్త్రాన్ని ఎలా అన్వయించుకోవాలి అనే విషయాన్ని నేను తర్వాత వీడియోస్లో మీ అందరికీ చెప్తాను. చదువు అంటే నేను చెప్పేది బేసిక్గా జ్ఞానం అంతవరకే. ఒకప్పుడు 1000 సంవత్సరాల క్రితం అంటే జ్ఞానము అంటే ఇంతకుముందు వీడియోలో మీ అందరితోటి మనవి చేసుకున్నట్టు బేసిక్గా ఈ కుల వృత్తులు మాత్రమే ఉండేవి. వాటికి సంబంధించిన చదువు ఉండేది. ఇప్పుడు చదువు అంటే రకరకాలుగా ఉంది. బేసిక్గా ఫస్ట్ మనం చూడాల్సింది పంచమ భావాధిపతి. దానికి 2 కారకులు ఉన్నారు. విద్యకి మన జీవిత జాతక చక్రంలో 2 కారకులు ఉన్నారు, గురుడు, బుధుడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? గురుడు సాధారణంగా జ్ఞానాన్ని సిగ్నిఫై చేస్తాడు. ఆయన జ్ఞానానికి అధిపతి, ఆయన జ్ఞానకారకుడు. జ్ఞానము అంటే మనం ఒక పుస్తకం చదివి మనం అర్థం చేసుకునేది. ఇంట్లో మన టేబుల్ దగ్గర కూర్చొని మనం పుస్తకం చదివి అర్థం చేసుకునేది జ్ఞానం. బుధుడు విజ్ఞానానికి అధిపతి. ఆయన విజ్ఞానము అంటే మనం ల్యాబ్లోకి వెళ్ళి వివిధ రకాల రసాయనాల్ని వాడి మన పుస్తకంలో చదివింది నిజంగా అవుతుందా లేదా తెలుసుకోవడం విజ్ఞానం. విజ్ఞానానికి కారకుడు బుధుడు, జ్ఞానానికి కారకుడు గురుడు. నేను చెప్పిన కాంబినేషన్స్ వినడం వరకు చేస్తే అది జ్ఞానం. దానిని మీరు నిజంగా ఏదైనా చార్ట్కి అప్లై చేసి నేను చెప్పినట్టుగా రిజల్ట్ వస్తుందా లేదా మీరు చెక్ చేసుకుంటే అది విజ్ఞానం.
అలా అని చెప్పి నేను చెప్పిన కాంబినేషన్స్ ఏవి కూడా మీరు వెళ్ళి మీ ఏ చాటుకి మీరు అయితే అప్లై చేయడానికి లేదు. అప్లికేషన్ అనేది ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుడు మాత్రమే చేయగలడు. ఓకే, మనం వి డీవియేటెడ్. ఓకే, పంచమ భావాధిపతి బుధుడు గురుడు, వీళ్ళ మధ్యన ఎలాంటి సంబంధాలు ఏర్పడున్నాయి అనేది మనం ఫస్ట్ చూడాలి. ఈ సంబంధాలు వాళ్ళ మధ్యన సంబంధాలు కానీ బాగుంటే, ఒకవేళ బుధుడు గురుడు కానీ దుస్థానాల్లో కానీ లేకుండా ఉంటే, ఒకవేళ దుస్థానాధిపతులు పంచమ భావంతో లేకుండా ఉంటే, లేకపోతే పంచమాధిపతితోటి ఈ దుష్టగ్రహాధిపతులకి ఏ రకమైన సంబంధము లేకుండా ఉంటే, ఆ వ్యక్తి మంచి జ్ఞాన సంపన్నుడవుతాడు అని చెప్పి మన జ్యోతిష్య శాస్త్ర పెద్దలు నిర్ణయించారు. అంటే ఒక వ్యక్తి చదువు అంటే మీరు ఇవాళ చదువుకి దాన్ని అప్లై చేసుకోకండి. బీకామ్, బీఎస్సీ, లేకపోతే ఎంఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ అంతకన్నా వెళ్ళి చదువు, లేకపోతే ఎగ్జామ్లో ఫస్ట్ మార్కులు రావడం, వీటి గురించి నేను మాట్లాడటం లేదు. వీటి గురించి జ్యోతిష శాస్త్రం మాట్లాడలేదు. ఓకే, ఇవి కనుక బాగుండి వీటి మీద శుభగ్రహాల దృష్టులు కనుక పడి ఉంటే, అంటే ఎవరి జాతకంలోనూ బాగుండవు. ఏదో రకంగా దుస్థానాధిపతులతో వీటికి కనెక్షన్ వస్తూ ఉంటుంది. లేకపోతే జూపిటర్ బుధుడు గురుడికి ఎక్కడో అక్కడ దుస్థానాధిపతులతో కనెక్షన్ వస్తూ ఉంటుంది. అయితే దుస్థానాధిపతుల దృష్టిలు వీటి మీద పడడం కానీ, వాళ్ళ దృష్టి వీళ్ళ మీద పడడం కానీ, వాళ్ళతోటి యుతి చెంది ఉండడం కానీ ప్రతి జాతక చక్రంలో జరుగుతూనే ఉంటుంది. ఇలా జరగకుండా ఎవరి చాట్లోనూ ఉండదు. మనం ఏమి చెక్ చేయాలి అంటే, ఎన్ని పాజిటివ్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫస్ట్ చెక్ చేసుకుని, జాతక చక్రం D1లో చెక్ చేసుకుని, ఇదే మనం D9లో కూడా చెక్ చేయాలి. నవాంశలో చెక్ చేసి దాన్ని ఇంకొకసారి D24 చార్ట్లో కూడా కన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఫలితాలను మనం చెప్పవలసి ఉంటుంది. మనం ఈ రకంగా ఒక వ్యక్తి విద్య గురించిన ప్రాథమిక అవగాహనకి జాతక చక్రం చూసి రావచ్చు. ఓకే, ఈ రకంగా ఒక చిన్న యోగం గురించి చెప్పాను. బుద్ధిమాన్ యోగా అనే ఒక యోగం ఉంది. ఈ యోగం సాధారణంగా ఉందా లేదా? ఇంతకుముందు ఒక దగ్గర నేను సరస్వతి యోగం గురించి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినది బుద్ధిమాన్ యోగా. బుద్ధిమాన్ యోగా అంటే ఒకవేళ పంచమ భావం కనుక మన జాతక చక్రంలో మన పంచభావం కనుక పంచమ భావం నైసర్గిక శుభులు, పంచమ భావాధిపతి కనుక నైసర్గిక శుభుడు అయి ఉంటే, నైసర్గిక శుభుడు అంటే మనకు చెప్పండి ఇద్దరే నైసర్గిక శుభులు, జూపిటర్ బుధుడు గురుడు శుక్రుడు, వీళ్ళిద్దరే పంచమాధిపతి అయి ఉండి, పంచమాధిపతి కనుక సరిగ్గా స్థితమై ఉంటే ఆ వ్యక్తి జాతకంలో బుద్ధిమాన్ యోగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఒకవేళ ఈ పంచమ భావం మీద రాహు దృష్టి కనుక పడి ఉంటే ఆ వ్యక్తి పరిశోధనలో చాలా వరకు ముందరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దీనిని కుజ దృష్టి కనుక ఈ పంచమ భావం మీద పడి ఉంటే ఆ వ్యక్తికి చాలా షార్ప్ మైండెడ్ పర్సన్ అయి ఉంటాడు. రాహు దృష్టి పడితే ఆయన పరిశోధనలోకి వెళ్తాడు. కుజుడి దృష్టి పడితే ఆయనకి చాలా షార్ప్ మైండ్ ఉండి ఉంటుంది. ఇవి ఎప్పుడు ఫలిస్తాయి అనేది మనం వచ్చే వీడియోలో చూద్దాం. నమస్కారం.